ఇటుకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురుచూ మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొను ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని తెలుసుకునుడి. మీరును అనుకొన్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పాదాల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా పరధ్యానాన్ని తొలగించి ఏకాగ్రత అనుగ్రహించి లేఖనాలు శ్రద్ధగా ఆలకించి గైకొనడానికి మీ సహాయం ప్రసాదించండి తండ్రి. నిలిచిన నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు చదువుకున్నాం. సుమారు 5 లేక 6 వచనాలు, 35 మనం కలుపుకుంటే 6 వచనాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 వచనాలు మనం చదువుకున్నాం. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలు. ఆయన తన శిష్యులను ఉద్దేశించి చెప్పాడు. 12:22లో ఆ మాట మనం చూస్తాం కదా. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ మాటలు కూడా శిష్యులతో చెప్పినవే. ఈ 12 అధ్యాయంలో 35 నుండి 40 వచనాలలో ఈ 6 వచనాల్లో ఒక ప్రధానమైన మాట మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నా. 35 నుండి 40 వచనాల్లో ఒక మాట మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. 40 వచనంలో చూడండి, మీరు అనుకొన్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. సిద్ధం, దెందులూరు సిద్ధం, భీమిలి సిద్ధం కదండి ఇప్పుడు వింటున్నా. రాప్తాడు సిద్ధం, నేదరమెట్ల సిద్ధం అని వాల్ పోస్టర్లో మనం చూస్తున్నాం. ఇందులో బైబిల్లోని మాటలే చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. లోకంలో కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తున్నాయి. ఆ మాటలు పేలిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే బహుశా ఒకవేళ ఇవి మనసులో పెట్టుకుని ఈ టైటిల్ పెట్టారేమో తెలియదు, కానీ అవి చాలా చాలా ఇంపాక్ట్ ప్రజల్లో తెచ్చాయి అని మనం చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. ఇది దేవునికి మనకుండే సంబంధంలో కూడా సిద్ధము అనే మాట చాలా ప్రధానమైంది. రాజకీయంగా మాత్రమే కాదు, లోక సంబంధంగా మాత్రమే కాదు, భౌతికంగా మన జీవితంలో అనేక అంశాల క్రమంలో మాత్రమే కాకుండా దేవునికి మనకుండే సంబంధాన్ని బట్టి కూడా ఈ అంశం సిద్ధము అనే మాట చాలా ప్రధానమైనదిగా మనం చూస్తాం. నేను ఇటీవల లేఖనాలు క్రమంగా ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు ఒక మాట నా దృష్టికి వచ్చింది. అది చదివి నేను చాలామందికి చెప్పాను. నేడు జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో రకరకాల బేరీజులు, రకరకాల అంచనాలు, రకరకాల ఎగ్జిట్ పోల్స్ అని, ఆ తర్వాత రకరకాల లెక్కలు చూస్తున్నారు. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తూ క్రమధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట నా దృష్టికి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కూడా కలిగింది.
దేవుడు ఈ సంగతి వ్రాయించి ఉంచాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం చూద్దాం. నేను అక్కడ ఏపీ పాలిటిక్స్ అని కూడా రాసుకున్నాను. 13, 14 వచనాలు చూడండి. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠ. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, మీరు డేట్ కూడా రాసుకోండి. అక్కడ మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. తర్వాత చూడండి, అట్టివాడు అంటే ఆ చిన్నవాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నొందుటకు ఎక్కడి నుంచి వస్తాయంట? చెరసాల నుండి బయలుదేరును. 16 నెలలు చెరసాల చేసి అన్నట్టుగా లేదా ఈ వచనం? కొన్ని సంగతులు, జరగబోతున్న సంగతులు మన ఆ సందర్భానికి, ఆ రోజులకు అక్కడివి అయినా కూడా లేఖనాల్లో ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు సిద్ధం అనే మాట కూడా అలాగే మనకు అనిపిస్తుంది. ప్రభు ఎప్పుడో శిష్యులతో చెప్పాడు ఆ మాట, సిద్ధముగా ఉండుడి అని చెప్పాడు. రెడీనెస్ ఇది పరలోక రాజ్య ప్రవేశానికి ఒక ఎంట్రీ, ఒక ఐడి, ఒక బ్యాడ్జీ చెప్పాలి అంటే, ఒక ఆధార్ కార్డు అని చెప్పొచ్చు. ఈ లోకాన్ని విడవడం అనేది అందరూ అంగీకరించే ఒక సార్వజనీన సార్వత్రిక సత్యం. ఈ లోకం ఒక సైకిల్, పుడుతున్నారు, గిడుతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ గిడుతున్నారు. మనం ఇప్పుడు 4వ తరము అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మనం ఎరిగిన తరాల్లో ముత్తాత తెలుసు, తాత తెలుసు, తండ్రి తెలుసు, మనం ఇప్పుడు మన తర్వాత తరం కూడా వచ్చేసింది. ఈ తరాలు ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. మన పిల్లలు తర్వాత చెప్పుకుంటారు మన తాత తరం, మన తండ్రి తరం, మన ముత్తాత తరం అని. ఇది ఒక సర్కిల్, ఇది ఒక సైకిల్ కూడా. లోకంలో ఇవి జరుగుతున్నాయి. ఇంతవరకే కాదు లోకం, బైబిల్ చెప్పేది అది. మనం పుట్టడం, జీవించడం, చనిపోవడం వరకే లోకం అయితే దేవుడు వెర్రివాడవుతాడు. దేవుడు వెర్రివాడవుతాడు. గాడ్ విల్ బికమ్ ఫూల్. ఈ లోకం శాశ్వతం కాదు మనకు, కానీ లోకం శాశ్వతం. మీకు అర్థమైందా లేదా ఈ మాట? లోకం శాశ్వతం కాదండి, లోకం శాశ్వతం కాదండి అంటుంటాం. ఎవరికి కాదు? మనకు కాదు, కానీ లోకం ఉంటుంది. లోకం శాశ్వతం మనకు కాదు, కానీ లోకం అలాగే ఉంటుంది. మనం ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకము నుండి మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకం తప్పదు ఒక వ్యక్తికి. ఈ లోకంలోనే ఒక వ్యక్తి పరలోక ప్రవేశానికి సంబంధించిన జీవితాన్ని జీవించాలి. అది ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయకుండా పరలోక సంబంధమైన జీవితాన్ని మనం జీవించకుండా ఉండడానికి లోకంలో చాలా చాలా ఆటంకాలు, రకరకాల ఆకర్షణలు ఉన్నాయి.
అందులో ఇరుక్కుపోయినందు చేత ఒక వ్యక్తి బయటికి రాలేకపోతున్నాడు, పరలోకానికి అర్హుడు కాలేకపోతున్నాడు. బైబిల్ చెప్పే సత్యం. తక్కుడో బిక్కుడో ఎవడేమవుతాడో చచ్చిపోయిన తర్వాత ఎవడికి తెలుసండి అనే ఒక తీసివేత, పిల్లి కూత లోకంలో చూస్తున్నాం. బైబిల్ ఒప్పుకోదు అది. బైబిల్ విల్ నాట్ అగ్రీ. బైబిల్ అంగీకరించదు. ఒక బ్రహ్మాండమైన గ్రంథాన్ని దేవుడు లోకంలో ఉంచాడు. ఆ గ్రంథం ఏమిటంటే ఈ లోకాన్ని మించిన సంగతులు మనకు తెలియచేస్తుంది. ఇట్ టెల్స్ us ద థింగ్స్ బియాండ్ ద వరల్డ్. ఈ లోకాన్ని మించిన సంగతులు, ఈ లోకాన్ని మించిన లోకం ఉంది. ఈ లోకాన్ని మించిన జీవితం ఉంది. ఇది అంతమయ్యే లోకం అని మనం చెప్తున్నాం. అందుచేత ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా పాతకెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా పాతకెళ్ళిపోతుంది. మనం పాతకెళ్ళిపోతాం. వయసు వచ్చేస్తుంది. కట్టుకున్న ఇల్లు పాతకెళ్ళిపోతుంది. డిప్రిషియేషన్ వస్తుంది. అబ్బో 20 ఏళ్ళు అయిందా ఈ అపార్ట్మెంట్ కట్టి, 10 లక్షల కంటే ఎక్కువ పెట్టమండి, 3 బెడ్రూమ్ కావచ్చు కాక. అలాగే పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎవడు కొంటాడు దీన్ని? దీని మీద లోను కూడా రాదు కదా, అవసరం లేదు అని అంటున్నారు. పాతకెళ్ళిపోయేటప్పటికి రేటు ఉండటం లేదు. ఒట్టి స్థలం అయితే ఎంత రేట్ అయినా పలుకుతుంది. పాతకెళ్ళిపోవడం వలన భవనాలకు విలువ తగ్గిపోతుంది కదా. అలాగే వస్తువులు, ఒక వస్తువు పాతకెళ్ళిపోతుంది. బ్రిడ్జెస్ పాతకెళ్ళిపోతున్నాయి. ఈ లోకంలో అన్నీ కూడా అలాగూ రైట్ ఆఫ్ అయిపోతాయి, పాతకెళ్ళిపోతాయి. పాతవి గతించెను బైబిల్ చెప్తానమాట. అవి గతించిపోతాయి. అయితే సమస్తమును క్రొత్తబవుతాయి. అది బైబిల్ చెప్పే సత్యం. ఆ మాట యోహాను వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. నిరంతరము నిలిచే ఒక లోకం ఉంది. అది పాతగిలిపోదు. దానికి వయస్సు అంటదు. ఆ లోకంలో వయస్సు ఓడిపోతుంది. వృద్ధాప్యం కనిపించదు. రోగాలు, అంగవైకల్యం, ఈతి బాధలు, కష్టాల కథలు, ఇవుండవు. అక్కడ నీతి నివసిస్తుంది. నీతి నివసిస్తుంది. ఈ లోకం ఉంది. అట్టి లోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ లోకంలో ఒక జీవన వైఖరి అవలంబించాలి. ఒక జీవన శైలి అవలంబించాలి. ఎలా పడితే అలా జీవించేసి పాతగిలిపోకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండే ఆ ప్రపంచంలోనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అది కుదరదు. ఈ వర్తమానం మనకు బ్రతికుండగానే తెలుస్తుంది, చెప్పబడుతుంది కదా. కొందరు నమ్మరు. పాస్టర్లు ఇంతేలేరా, పాస్టర్లు ఇంతే, ఇలాగే చెప్తారు వాళ్ళు.
అని చప్పరిస్తారు, అని తీసివేస్తారు, అని నమ్మరు. నోవహు గురించి నోవహు 120 సంవత్సరాలు ప్రకటించాడు, నమ్మలేదు. ఎలాగ వరదలు వస్తాయి, ఎలాగ వర్షాలు వస్తాయి. అప్పటికి వర్షం లేదు, వర్షం అనేది వాళ్ళకి తెలియదు, అసలు ప్రవాహం అనేది తెలియదు వాళ్ళకు. అది ప్రకటిస్తుంటే ఎలా నమ్ముతారు? నీవు నమ్మడానికి ఆధారం లేని దాన్ని నమ్మడమే విశ్వాసం అంటే. నమ్మడానికి ఆధారం ఉండదు, నమ్మాలి. ఎవిడెన్స్ ఉండదు. దేవుణ్ణి చూపించండి, నేను నమ్ముతానంటే నువ్వు నమ్మకపోతే దేవుడికి ఏమిటంట బాధ? నువ్వు నమ్మకపోతే దేవుడికి ఏమిటయ్యా నష్టం? నమ్మితే నష్టపడకుండా జీవిస్తావు. దేవుని నమ్మితే బాగుపడతావు. దేవుని నమ్మితే పాపాన్ని చేయకుండా ఉంటావు. దేవుని నమ్మితే కుటుంబాన్ని పోషించుకుంటావు. దేవుని నమ్మితే క్రమశిక్షణగా ఉంటావు. దేవుని నమ్మితే వ్యసనాలకు దూరంగా ఉంటావు. దేవుని నమ్మితే పిల్లల్ని క్రమంగా పెంచుకుంటావు, భక్తి మార్గంలో పెంచుకుంటావు. ఇవన్నీ దేవుని నమ్మినందు చేత వచ్చే సుగుణాలు. కనిపించని దేవుని నమ్మితే ఇన్ని మేళ్లు జరుగుతున్నాయి లోకంలో. నీకు కనబడాలి, నీకు కనపడి ఆయన సర్టిఫికెట్లను చూపించాలా? పుట్టుమచ్చలు, సర్టిఫికెట్లు. నన్ను నమ్మవయ్యా, దయచేసి నన్ను నమ్ము అని ఆయన నిన్ను బతిమాలుకోవాలా? దేవునికి ఏం కర్మ అనద్దు మనం. అప్పుడు నీకు ఆధారం ఉండదు, నమ్మడమే. దానికి బైబిల్ ఇచ్చిన టైటిల్ ఏమిటంటే విశ్వాసం. ఈ విశ్వాసం గలవారు సిద్ధపడతారు ఆ రాజ్యానికి. సిద్ధముగా ఉండుడి, సిద్ధముగా ఉండుడి. రెడీనెస్. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపము వెలుగుచుండనియుడి. ఆయన ప్రభు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు సిద్ధముగా ఉండుడి. రెడీనెస్. ఇదే లూకా మత్తయి సువార్తలో సిద్ధపాటు గురించి ప్రస్తావిస్తూ ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. మనందరికి తెలిసిందే అది. 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో అక్కడ కూడా సిద్ధం అనే మాట రాయబడిందండి. 10వ వచనంలో, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపాటు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఈ సిద్ధపాటు ఉండాలి, రెడీనెస్. లోకం ఏముంటుంది? ఎన్నికలకు మేము సిద్ధం అంటుంది. పార్టీలు ఏమంటున్నాయి? మేము సిద్ధం అంటున్నాయి. పరలోకానికి సిద్ధమేనా అంటుంది బైబిల్, అడుగుతుంది. ఆర్ యు రెడీ ఫర్ హెవెన్? ప్రభు వస్తున్నాడు, నువ్వు సిద్ధమేనా? 10 మంది వెళ్ళారు, 10 మంది సిద్ధంగా ఉన్నవారు కాకపోయారు. 10 మందికి పెండ్లి కుమారుడు తెలుసు కానీ పెండ్లి కుమారునికి 10 మంది తెలియదు. ఇక్కడ తేడా వచ్చింది. పెండ్లి కుమారుడు 10 మందికి తెలుసు, కానీ పెండ్లి కుమారునికి 10 మంది తెలియదు.
మిమ్మల్ని ఎరుగును అన్నాడు వాళ్ళని గురించి. సిద్ధపాటు పెళ్లి కుమారుడు మనల్ని ఎరుగునట్లుగా చేస్తుంది. ద రెడీనెస్ షాల్ రివీల్ us unto the bride groom. పెండ్లి కుమారుడు మనం ఎరుగునట్లుగా తను ఎందరు అంగీకరించిన వారికి అందరికి అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అనే అధికారం. ప్రభు నమ్మడం ద్వారా మనలను ఆయన ఎరిగిన వాడు అవుతాడు. ఎరిగిన వాడు అవుతాడు. దేవుని ఎరుగని వారికి, దేవుని చేత ఎరుగబడని వారికి ఆయన రాజ్య ప్రవేశం లేదు. అది ఇక్కడ ఈ లోకంలో ప్రాక్టీస్ చేయాలి. సిద్ధపాటు అనేది ఒక ప్రాక్టీస్. ప్రభుని అంగీకరించడం ఒక ప్రాక్టికల్ మ్యాటర్. సిద్ధపాటు అనేది ఒక ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే అనుదినం చేసేది అని అర్థం. అనుదినం చేయాలి. అందుచేతనే మనం క్రమకోటాలు పెట్టుకోవడం ఏమిటి? ప్రాక్టీస్. గురువారం బైబిల్ స్టడీ ప్రాక్టీస్లో ఒక భాగం. శనివారం విజ్ఞాపన ప్రార్థన ప్రాక్టీస్లో ఒక భాగం. మంగళవారం సువార్త పరిచర్య బయట ప్రాక్టీస్లో ఒక భాగం. బుధ శుక్రవారాలు స్త్రీల పరిచర్య ప్రాక్టీస్లో ఒక భాగం. ప్రాక్టీస్ లేని వాళ్ళు టాక్టిక్స్ గల వాళ్ళు అనుకుంటారు. నా తెలివి గొప్పదండి, వారంలో ఒక రోజు వెళ్ళిపోతాను, వచ్చేస్తాను. అది టాక్టిక్స్ కాదు, టాక్టిక్స్ కాదు. పరిశుద్ధత ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అశోకుడు ఓడిపోవడానికి కారణం ఏమిటి? అతడు అహింస అమలు చేసి యుద్ధానికి ఒక్కసారి వచ్చినప్పుడు శత్రువులు వీళ్ళు ఎదుర్కోలేక కత్తిటి పట్టుకోవాలి కూడా వీళ్ళు మర్చిపోయారు. శత్రువుని జయించడానికి వీళ్ళ యుద్ధనీతి సహాయం చేయలేకపోయింది. సైన్యం అంటే యుద్ధం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి, యుద్ధాలు లేకపోయినా ఎందుకు సైనికులకి ఇంత ఖర్చు పెడుతున్నారు మన వాళ్ళు? ప్రపంచంలో 4వ కోవకు చెందింది సైనిక బలంలో మన దేశం. మొదటిది అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4 మన దేశం. సైనిక బలంలో 4వ దేశంగా పేరు పొందింది. వీళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? ఎక్కువ ఖర్చు మా భారతదేశం ఆదాయంలో, ఏ దేశంలోనైనా సరే, ఏ దేశం ఆదాయంలో అన్నిటికంటే దాదాపు సగం కంటే పైగా సైనికులు ఖర్చు పెడతారు ఆదాయం అంతట్లో. వాళ్ళు ఎప్పుడు కవాతు చేస్తూ ఉంటారు, ఎప్పుడు సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. ఇటు విమాన దళం కానీ, వైమానిక దళం కానీ, నౌకాదళం కానీ, ఆర్టిలరీ అంటారు సైనిక దళం కానీ, కాల్బలం కానీ, ఇంకా రకరకాల శాఖలు ఉన్నాయి. అవి కానీ వాళ్ళకి బట్టలు ఏమిటి, భోజనాలు ఏమిటి, ఏర్పాట్లు ఏమిటి, ఆయుధాలు సమకూర్చడం ఏమిటి, కొనుగోళ్లు చేయడం ఏమిటి, వాటి వల్ల దేశానికి ఏమొచ్చింది ప్రయోజనం, ప్రజలకు ఏమొచ్చింది ప్రయోజనం అని ఎవడైనా అంటే వెరితనమే. మన బలాన్ని చూచి అవతల వాడు భయపడతాడు. అది ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు ఆగస్టు 15న రిపబ్లిక్ డే, జనవరి 26న సైనిక కవాతులు చేస్తారు. మీరు బహుశా టీవీలో చూసి ఉండొచ్చు. రకరకాల దేశాల వాళ్ళ బలమంతా వాళ్ళ ఆయుధాలన్నీ ప్రదర్శిస్తారు. ఎందుకు? ఫోటోలు తీసుకోవడానికి కాదు, మా బలం ఇంత అని చెప్పడానికి.
మా సైనిక బలం ఇంత అని చెప్పడానికి, మాకున్న ఆయుధ సంపత్తి ఇంత గొప్పదని చెప్పడానికి. ఉత్తర కొరియా వాళ్ళు, దక్షిణ కొరియా వాళ్ళు, అలాగే రష్యా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, వాళ్ళ కవాతులు చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. అక్కడ తల ఇట్లా తిప్పితే అక్కడున్న వేలాది మంది ఒక్కసారి ఇలా తిప్పుతారు, ఒక యంత్రాలు తిప్పినట్టే. తుపాకీ ఒకటి పైకెత్తే అందరూ ఒకేసారి పైకి లేపుతారు, ఒకటి ఇలా కొడితే అందరూ ఇలా కొడతారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ లేకపోతే అవతల శత్రువు మనల్ని జయిస్తాడు. దానికి బైబిల్ పెట్టిన పేరు విశ్వాసి సిద్ధపాటు, రెడీనెస్. ఆయన రాజ్య ప్రవేశానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుచేత మనం రకరకాల క్రమంలో ప్రభుని సేవిస్తున్నాం. శివరాత్రి గుడికి రావడం, శ్రావణ శుక్రవారం గుడికి వెళ్ళడం, శ్రావణ మంగళవారం గుడికి వెళ్ళడం, ఈరోజు నవమేండి పూజలు చేసుకుంటున్నాం అని చేసుకోవడం లోకం. మందలా కాదు, ఎవ్రీడే. పాపం మన మీద ప్రభావాన్ని చూపించకుండా పరిశుద్ధత కాపాడుకోవడం. ఇది బైబిల్ మనకిస్తున్న సత్యం. సిద్ధముగా ఉండండి. సిద్ధం లేకపోతే ఏమవుద్దో చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు వారి ఎదుట నిలవలేక పారిపోయారు. అప్పుడు వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. వారు సంసిద్ధులుగా ఉండనందు చేత ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో ఓటమి చవి చూచారండి. యెహోషువ ఈ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఓటమి కారణాలు దర్యాప్తుకు ఆదేశం చేశాడు. ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చెయ్యాలి అనగానే 17వ వచనంలో 7వ అధ్యాయం యూదా గోత్రం పట్టబడింది. 18వ వచనంలో కర్మీ కుమారుడు ఆకాను పట్టబడ్డాడు. దర్యాప్తులో దొరికిపోయారు. వచ్చి వెంటనే వీళ్ళని ఆకాను ఇంటిని చుట్టుముట్టారు. ఆకాను సెల్ ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ రోజుల్లో చెప్పుకుంటే ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు దర్యాప్తు చేశారు. సాయంత్రానికి ఎక్కడ తీసుకెళ్లారు? ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీలో 7 రోజులు రిమాండ్లో పెట్టారు. ఆకాను పట్టబడ్డాడు. దర్యాప్తు జరుగుతుంది. ఓటమికి కారణం, మన జీవితంలో మనం ఓడిపోవడానికి కారణం ఒకవేళ మన బలహీనత కావచ్చు, అభివృద్ధి లేక, సమృద్ధి లేక, దిగులుగా మిగులు లేక, కష్టంగా బతుకుబండి ఏడవడానికి కారణం తలరాత కాదు, చేతి గీత కాదు, ఎవరో ఎదురు రావడం కాదు.
నీకు నువ్వే ఎదురయ్యావు. ఆకాను కూడా ఎంక్వైరీ చేసుకున్నాడేమో అనుకుందాం, ఓడిపోవడానికి కారణం ఏమిటి అని. నాకు ఆ రోజు ఎవరు ఎదురొచ్చారు అని ఎంక్వైరీ చేసుకుంటే, ఎవరే నీకు నువ్వే ఎదురొచ్చావురా, నువ్వే కారణం. ఆకాను పట్టుబడ్డాడు. పట్టుబడి 24లో కొట్టబడ్డారండి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత, లేక 25వ వచనంలో, నేడు యెహోవా నిన్ను బాధపరుచునగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో సావకొట్టిరి. సిద్ధపాటు లేకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్, ఏమవుతులే, ఏమిటంటా వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, వాక్యం వినకపోతే ఏం జరుగుతుంది, ఆరాధనకు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, క్రమకూటాలకు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, ఏం జరగదు. అప్పటికప్పుడు ఏం జరగదు. పరీక్ష రాసిన వెంటనే రిజల్ట్స్ రావు, తర్వాత ఇప్పుడు వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన రోజున తెలుస్తుంది నేను ఓడిపోయాను అని. అందుచేత ప్రియులారా, సిద్ధపాటు ముఖ్యం, సిద్ధపాటు ముఖ్యం. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగుచుండండి. ప్రభు ఏ సమయంలో వస్తాడో మీరు ఎరుగు కనుక సిద్ధముగా, ఏ జామున వస్తాడో తెలియదు. సిద్ధము, బైబిల్ చెప్పే మాట సిద్ధము. బీ రెడీ, బీ రెడీ. ఈ పదమైన బైబిల్లో ఉన్న పదం ఏదైనా చాలా పవర్ ప్యాక్డ్ పదాలండి. లేఖనాల్లో ఉన్నవి పవర్ ప్యాక్డ్. ఆ మాటలు చాలా శక్తివంతమైనవి, చాలా శక్తివంతమైనవి. ఆ మాటలు విని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు వినకుండా ఉండి బాగుపడని వాళ్ళు కూడా ఉన్నారు. లేఖనాలు గంభీరమైనవి, పవర్ ప్యాక్డ్ వర్డ్స్. సిద్ధము, సిద్ధముగా ఉండండి. సిద్ధముగా ఉండనందు చేత సిద్ధెలలో వాళ్ళకు నూనె లేకపోయింది. సిద్ధెలలో నూనె లేకపోయింది. నూనె లేకుండానే వాళ్ళు ఏం చేసి, వాడు చెప్పిన మాట ఎంత వెర్రి మాట అంటే, అక్కడ మనకు అర్థమవుతుంది ఒక మాట 7వ వచనంలో, 8వ వచనంలో, 20వ అధ్యాయం, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. అసలు నూనె లేకుండా ఎలా వెలిగిస్తారు వీళ్ళు? నూనె లేకుండా కూడా వెలిగించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. మార్పు లేకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, సిద్ధపాటు లేకుండా, పరిశుద్ధత లేకుండా, క్రమం లేకుండా అంత తేలిక పరలోకం? మా దివిటీలు ఆరిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది, అప్పుడేమి చేయలేం. బండి కదిలింది, టికెట్ కొనలేదన్నప్పుడు తెలిసింది. ఏమి లాభం, పరిగెడతానికి వెనక్కి వెళితే బండి వెళ్ళిపోద్ది కదా, కుదరదు.
ముందుగానే కొనాలి. అసలు లేకుండా స్టేషన్ ట్రైన్ దాకా ఎందుకు ఎలా వచ్చావు నువ్వు? టికెట్ కొనకుండా ట్రైన్ దాకా ఎలా వచ్చావు? వారు ఎక్కబోచుండగా టీటీ వచ్చిన అన్నట్టు, కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను, సిద్ధపాటు లేకపోవడం. అందుచేత ప్రభు వచ్చినప్పుడు ఎంతమంది ఆగిపోతారో, ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. నీళ్ళు ఒక్కసారి వచ్చినప్పుడు జలప్రళయం వచ్చి కొట్టుకొని పోవు వరకు అని రాయబడిందండి 24వ అధ్యాయంలో. 38వ వచనం మత్తయి సువార్త. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవా ఓళ్ళలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. కొట్టుకొని పోతున్నప్పుడు ఏం చేయగలరండి? ఏం చేయగలరు? ప్రభు రాకడ కూడా అలాగే ఉండబోతుంది. ఈ మాటలు వ్యర్థంగా ఉండవు, ఈ మాటలు వ్యర్థంగా ఉండవు ప్రియులారా. అప్పుడు గుర్తు చేసుకున్న ప్రయోజనం ఉండదు. అందుచేత దీపముండగానే ఇల్లు చక్కబెట్టినట్టుగా దీపాలు వెలుగుచుండనివ్వండి. ప్రభు రాబోతున్నాడు. అందుచేత సిద్ధపాటు, రెడీనెస్. ఒక సిద్ధపాటు కలిగి ఉండి ఆయన ఎదుర్కొనేలాగా మనం ఉండునట్లుగా ప్రభు చేత మనం హెచ్చరిక చేయబడుతున్నాం. అందుచేత మన టైటిల్ ఏమిటి ఈరోజు? సిద్ధం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధంగా ఉండాలి, రాజ్య ప్రవేశానికి సిద్ధంగా ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి, ప్రభు కొరకు జీవించడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రండి, లోకం పుట్టింది మొదలుగా మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును అంటే ఏమిటి అర్థం? నేను కూడా సిద్ధమేనయ్యా అంటున్నాడు ఆయన ప్రభు. మీ రాజ్యం సిద్ధంగా ఉంది. అందుచేత ప్రియులరా, మనము సిద్ధంగా ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభు మనల్ని ఆయత్తపరచును కాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఆలకించడం మీ బిడ్డలను జీవించండి. అలా జీవించడంలో మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.